హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి మాక్ టెస్ట్ లింక్ని ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంచడం జరిగిందండి. మరి ఆ యొక్క మాక్ టెస్ట్ లింక్లో ఉన్నటువంటి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది అంటే క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, ఇలా అడుగుతాము అని చెప్పేసి మనకి ఒక మాక్ టెస్ట్ లాగా ఒక ఏవైతే ఒరిజినల్ పేపర్ ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఒక ప్రొఫామ్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి వెబ్సైట్లో ఇచ్చారండి. మరి ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏంటి, వాటితో పాటుగా మనం ఎలాంటి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నేను ప్రతిసారి మనం డిస్కస్ చేస్తూనే ఉంటామండి. ప్రీవియస్ పేపర్ల బేస్ వాటిని బేస్ చేసుకొనే మనం ఫర్దర్గా ప్రిపేర్ అవుతూ ఉండాలని చెప్పేసి అన్నాం. వాటిని బేస్ చేసుకొని మన మ్యారథాన్ కానివ్వండి, అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ బిట్స్ కానివ్వండి, ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, అవే ఇవ్వడం జరిగిందండి. మరి ఆ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆన్సర్లు ఏంటి, మనం ఫర్దర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కొంచెం హై క్వాలిటీ పెట్టుకోండి. ఇది మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు తీసి ఇవ్వడం జరుగుతుందండి. కొంచెం హై క్వాలిటీ పెట్టుకొని చూడండి, ఖచ్చితంగా క్వశ్చన్ కూడా మీకు కనిపిస్తుంది. తెలుగు అంటే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండిట్లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇటు చూస్తే ఇండియాలో ఈ ఆటగాళ్ళ టీంను బాంగ్రా బాయ్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఏ టీంను బాంగ్రా బాయ్స్ అని చెప్పేసి అంటారు అంటే ఫుట్బాల్ ఆటకి సంబంధించి అని చెప్పేసి అంటాం. అయితే పంజాబ్లో ఈ యొక్క బాంగ్రా అనే ఒక సంస్కృతికి సంబంధించినటువంటి ఈవెంట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఫుట్బాల్ అండి. ఫుట్బాల్కి సంబంధించి ఆటగాళ్ళను బాంగ్రా బాయ్స్ అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటానేనండి, పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉండదు, అనాలిసిస్ చేసేది ఏముండదు, ఫ్యాక్చువల్ డేటా ఇది. రైట్, అంటే మనం ఏం తెలుసుకోవాలి, క్రీడలకు సంబంధించి ఆ క్రీడల్లో ఎంతమంది ఉంటారు, అదేవిధంగా ఇటీవల కాలంలో క్రీడల్లో ఏమైనా రూల్స్ చేంజ్ చేశారా, లేకపోతే ఒక ట్రోఫీ ఇచ్చింది ఏ ఆటకి సంబంధించింది, అలాంటివి అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఒక క్రీడ అండి, అంటే కొత్తగా ఏదైనా క్రీడను దేన్ని ఇంట్రడ్యూస్ చేశారా, లేకపోతే ఆ క్రీడకు సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీస్ ఏంటి, ఇలాంటివి మనం చదువుకోవాలి అని ఈ క్వశ్చన్ బట్టి మనకు తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆ తర్వాత చూడండి, ఋగ్వేద నేమ్స్ ఆఫ్ బియాస్ రివర్ ఈజ్, ఋగ్వేదంలో బియాస్ నది పేరు ఏంటి అని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి విపాస్ అని చెప్పేసి అంటామండి. అంటే మరి ఋగ్వేదాలలో అంటే పాత మన ఏన్షియంట్ పురాణాలలో మరి మహాభారతం, రామాయణం ఇలాంటి వాటిల్లో నదుల యొక్క పాత పేర్లు ఉంటాయండి. దాదాపుగా ఒక 15 ఉంటాయి. ఆ 15 అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. అంటే మనకి రివర్ సిస్టమ్కి సంబంధించి మీరు చదువుతున్నప్పుడే ఇలాంటివన్నీ కూడా చదువుకుంటూ ఉండాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయబడినటువంటి సంవత్సరం. మనం ప్రతిసారి చెప్తుంటామండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి అంటాం, జాతీయ సంస్థలు అని చెప్పేసి అంటామండి. ఆ జాతీయ సంస్థలను ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ, దాని హెడ్ ఎవరు, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చెప్పేసి అంటున్నారు. అంటే దీనికి సంబంధించి 1973లో ఏర్పాటు చేశారు. అంటే ఈ క్వశ్చన్ చదివినప్పుడు మీకేం అర్థం అవ్వాలి, ఇస్రో, డిఆర్డిఓ, అదేవిధంగా సెబీ, మనకి ఫుడ్ కార్పొరేషను, ఫసాయి ఇలాంటివన్నీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, అదేవిధంగా సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నాబార్డు కానివ్వండి, ఇలాంటివి ఎప్పుడు ఏర్పాటు చేశారు, వాటి హెడ్స్ ఎవరు, హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఇలాంటివి చదువుకోవాలని చెప్పేసి ఈ క్వశ్చన్ బట్టి మనకి తెలుస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు అంటున్నారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యుఎన్ఓ, ఫుడ్ కార్పొరేషను ఇలాంటివన్నీ కూడా అంటే ఇంటర్నేషనల్ ఫుడ్ ఆర్గనైజేషన్ కానివ్వండి, యుఎన్డిపి కానివ్వండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఎన్ని కంట్రీస్ ఉంటాయి, రీసెంట్గా ఏ దేశం బయటకు వచ్చింది, మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇలా ఇంటర్పోల్కి సంబంధించి ప్రధాన కేంద్రాలు ఏమైంది, ఫ్రాన్స్లోని లియాన్ మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్యారిస్ అని చెప్పేసి అన్నాడు, ఫ్రాన్స్లోని లియాన్ దగ్గరగా ఇచ్చాడు చూడండి. అందువల్ల దీనికి సంబంధించి మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి అనే పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పెద్ద డెప్త్గా అవసరం లేదు, ప్రధానంగా హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ప్రస్తుత సెక్రటరీ జనరల్ లేదా డైరెక్టర్ జనరల్ ఎవరున్నారు, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ దేశం జాయిన్ అయింది, ఏ దేశం బయటకు వచ్చింది అని చదువుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్,
చూడండి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్ను వివరించినటువంటి ప్రాచీన గ్రంథం ఏది అని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా అంతేనండి. ఏమైనా గ్రంథాలు ఇచ్చి ఆ గ్రంథం దేనికి సంబంధించింది, ఆ గ్రంథాన్ని రచించింది ఎవరు, ఆ గ్రంథం యొక్క మెయిన్ మోటో ఏంటి, ఏం తెలియచేస్తుంది, ఇలాంటివి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి సుశ్రుత సంహిత అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించినటువంటి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే హిందూ మహాసముద్రంలోని అగాధం ఏది అని చెప్పేసి అంటున్నారండి. ద ఓషియాటిక్ ట్రెంచ్ ఇన్ ఇండియన్ ఓషన్ ఈజ్, అంటే ఇది మనము పర్టికులర్గా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సముద్రాల గురించి చదువుతున్నప్పుడు, మహాసముద్రాల గురించి చదువుతున్నప్పుడు, ఇలాంటి వాటి చదువుతున్నప్పుడు వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి జావా అంటే 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అంటాము. సో దీన్నే మనము సుందా అని చెప్పేసి కూడా అంటామండి. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే సుందా అని చెప్పేసి కూడా అంటాము. ఇది దగ్గరగా దీని డెప్త్ వచ్చేసరికి, దీనికి డెప్త్ వచ్చేసరికి 23,560 ఫీట్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. సో ఇలాంటివి కూడా ఎగ్జామ్లో సో స్టాటిక్ పార్ట్లు ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఆ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆర్టికల్ ఈజ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద మైనారిటీస్. సో మన ఇటీవల కాలంలో వఫ్క్ బిల్లుకి సంబంధించి వివాదాస్పదంగా ఉంది. సో దా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏ ఆర్టికల్ తెలుపుతుందని చెప్పేసి అంటున్నారు. సాధారణంగా ఇది మనము పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతూ ఉంటాము. ఆర్టికల్ 29 అని చెప్పేసి అంటామండి. మరి దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఆర్టికల్ 29కి సంబంధించి మనం చూసినట్లయితే ఇలాంటి ఆర్టికల్స్ అండి, అన్టచబిలిటీ కానివ్వండి, ఇలాంటివి అంటే మీరు ఎప్పుడు చదువుకునండి, కొత్తవేవి కాదు, వాటినే కొంచెం బ్రషప్ చేసుకుంటూ ఉండండి. అంతే తప్ప మొత్తం ఆర్టికల్స్ మొత్తం చదవకూడదండి. సో ఆర్టికల్స్ మొత్తం చదవకూడదు. అది నాకు తెలిసి వఫ్కు వార్తల్లోకి వచ్చింది కాబట్టి దానికి సంబంధించి మన ఇటీవల కాలంలో చూసాం డిజిటల్ యాక్సెస్ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి ఆర్టికల్ 21, అదేవిధంగా పరిశుభ్రాలు మన చుట్టూ ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉండాలంటే ఆర్టికల్ 21. సో ఇలాంటివి బాగా వచ్చినాయి. ఆర్టికల్ 21 ఇటీవల కాలంలో బాగా వార్తల్లోకి వచ్చింది. సో దానికి సంబంధించి సో ఇలాంటివి కొన్ని మెయిన్ చదువుకోండి. అంతే తప్ప ఆర్టికల్స్ మొత్తం చదువుకోండి అని కాదు దాని మీనింగ్. సో ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, మహాత్మా గాంధీ హ్యాడ్ లాంచ్డ్ ఇట్స్ ద ఫస్ట్ సత్యాగ్రహ ఇన్ ఇండియా ఫ్రమ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద ప్లేసెస్. ఏ ప్రాంతం నుంచి సత్యాగ్రహాన్ని ఈయన ప్రారంభించారు? చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాము. సో చంపారణ్ అని చెప్పేసి అంటాము, బీహార్ అండి. సో బీహార్ స్టేట్లో ఉంటుంది. సో అక్కడ మనకి సత్యాగ్రహ అంటే ఏదైనా మూమెంట్స్కి సంబంధించినటువంటి విషయాల మీద కూడా మనం ఇక్కడ చదువుకోవాలి అని చెప్పేసి మనకి ఇక్కడ తెలిసి ఉండాలి. సో 1917లో ఈ సత్యాగ్రహాన్ని తీసుకురావడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, అండ్ విచ్ డే అబ్జర్వ్డ్ ద తెలుగు లాంగ్వేజ్ డే ఇన్ ఇండియా. మనం ఇంపార్టెంట్ డేస్ అని చెప్పేసి చదువుకుంటామా, దాంట్లో భాగంగా డే ఎప్పుడని అడిగారు, లేకపోతేనేమో ద థీమ్ ఏంటని అడుగుతారు. మహా అడిగితే అంతమించి అవసరం లేదు. దీనికి సంబంధించి ఆగస్టు 29 అనగానే మీకు గిడుగు రామ్మూర్తి గారు అండి. సో వారి యొక్క జన్మదినం సందర్భంగా డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, మీకు తెలిసిందే. సో డేట్ గుర్తుంచుకోండి, అట్ ద సేమ్ థీమ్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ ఉమెన్ జడ్జ్ టు బి అపాయింటెడ్ ద సుప్రీం కోర్ట్ వాజ్. సో ఇది మీ అందరికీ తెలిసిందే. ఏంటి సార్ అంటే ఫాతిమా బీబీ గారు చనిపోవడం జరిగింది, కేరళ స్టేట్కి సంబంధించినటువంటి ఆమె. సో ఈమె 1989లో అండి, సో 1989 ఆ టైంలో సో ఈమె సుప్రీంకోర్టుకి జడ్జిగా అండి, నాట్ చీఫ్ జస్టిస్. మరి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఒకే ఒక మహిళ ఉన్నారు, బీవీ నాగరత్న. 2027 వరకు కూడా వారు ఉంటారు, మీ అందరికీ తెలిసిందే. సో అంటే ఇంపార్టెంట్ మహిళలు అండి, ఫస్ట్ ఉమెన్. అంటే ఢిల్లీకి ఫస్ట్ మేయర్ ఎవరు, అదేవిధంగా ఫస్ట్ ఏ రాష్ట్రానికి సీఎంగా చేశారు, అంటే మొట్టమొదటి మహిళా సీఎం ఎవరు, ఇలాంటివండి ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఓకేనా. లేకపోతే మొట్టమొదటి ఉత్తరప్రదేశ్ మహిళ, అంటే మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మహిళా సీఎంగా ఎవరు చేశారు, ఇప్పటి వరకు కూడా భారతదేశం వ్యాప్తంగా మొత్తం ఎంతమంది విమెన్ చీఫ్ మినిస్టర్గా చేస్తున్నారు, ప్రస్తుతం ఎంతమంది విమెన్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, ఇలా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఢిల్లీలో అండ్ వెస్ట్ బెంగాల్లో, సో రెండు రాష్ట్రాలలో విమెన్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. ఇప్పటివరకు కూడా మొత్తం ఎంతమంది చేశారు, ఇలా అడగడానికి పాసిబిలిటీ ఉంది ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే. నెక్స్ట్ వన్ చూసినట్లయితే లాస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, మీ అందరూ తెలిసిందే లార్డ్ మౌంట్ బాటన్, ఓకేనా. అంటే దీనికి సంబంధించి బేసిక్గా వీళ్ళ గురించి, సో ఫస్ట్ ఎవరు, చంద్ర ఎవరు, గవర్నర్ జనరల్ ఎవరు, ఆ టైంలో ఏం జరిగింది, ఓకేనండి. సో ఇలాంటివి మనకి జలియన్ వాలాబాగ్ దురాగతం ఎవరు కాలంలో జరిగింది, ఇలాంటివి ఎప్పుడు మీరు రెగ్యులర్గా చదివేవే, వాటిని కొంచెం బ్రషప్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హెడ్ క్వార్టర్ ఆఫ్ ద ఓపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ యొక్క హెడ్ క్వార్టర్. సో చెప్పాం కదండి, ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కానివ్వండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ, దానికి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని హెడ్ ఎవరు, టోటల్ మెంబర్ కంట్రీస్ ఏంటి, ఇట్ ఈస్ ఎనఫ్. ఒకవేళ వార్తల్లోకి వస్తే దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ని 1-2 పాయింట్లు యాడ్ చేసుకొని సరిపోతుంది. ఓపెక్ అనగానే మీకు ఆస్ట్రియా, వియన్నా గుర్తు రావాలండి. సో అక్కడ ఉంటుంది.
ఉంటుంది. ఆస్ట్రియా వియన్నా మనం గతంలో కూడా డిస్కస్ చేసాం కరెంట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో. ఒపెక్ అని చెప్పేసి అంటామండి. ఒపెక్లో అయితే ఉన్నటువంటి మొత్తం సభ్య దేశాలు 12, ఒపెక్ ప్లస్ అని చెప్పేసి అంటామండి. ఒపెక్ ప్లస్ అయితే మాత్రం 11. సో ఇటీవల కాలంలో ఒపెక్ ప్లస్లో బ్రెజిల్ కూడా జాయిన్ అయిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఒపెక్కు సంబంధించి హైతమ్ అల్ ఘజీ అనే వ్యక్తి అండి. సో మనకి ఒపెక్ హెడ్గా ఉన్నారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద గోదావరి రివర్ అంటే గోదావరి రివర్కి సంబంధించిన ఉపనదులు ఏంటి అని చెప్పేసి అన్నారు. అంటే దీనికి సంబంధించి ఇదే క్వశ్చన్ అడగవచ్చు, లేకపోతే రేపు గంగా రివర్కి సంబంధించి ఉపనదులు ఏంటి, లేకపోతే విశాఖపట్నంలో పారేటువంటి 2 నదులు ఏంటి. అదేవిధంగా మరి ఇటీవల కాలంలో బనకచర్ల ప్రాజెక్ట్ వార్తల్లోనికి వచ్చింది. సో దాని వివాదాస్పదం కానివ్వండి, లేకపోతే ఏ రివర్ మీద ఏ ప్రాజెక్ట్ కట్టారని కానివ్వండి, లేకపోతే ఒక ప్రాజెక్ట్ అది ఏ రివర్ మీద కట్టారని కానివ్వండి, ఇలాంటివి అడగడానికి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి గంగా ఇచ్చాడు కాబట్టి రేపు, సో ఇక్కడ గోదావరి ఇచ్చాడు కాబట్టి రేపు గంగా అడగొచ్చు, లేకపోతే కృష్ణ అడగొచ్చు, ఇలా డిఫరెంట్గా అడగొచ్చు. అంటే రివర్ సిస్టమ్ మీద ఖచ్చితంగా బిట్టు పడుతుంది. మరి ఆ రివర్ సిస్టమ్కి సంబంధించి ఖచ్చితంగా మనం అప్డేట్గా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే దీనికి ఇంద్రావతి, సో ప్రాణహిత అని చెప్పేసి అంటామండి. బీసీ మాత్రమే కరెక్ట్. సో మీకు ప్రాణహిత, సో మీకు తెలిసిందే లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద గోదావరి రివర్. సో అదేవిధంగా అది ఎంత పొడవు ఉంటుంది, అదేవిధంగా మరి దీనికి సంబంధించి సో వాటికి సంబంధించి ఏ స్టేట్లు గుండా పోతుంది, ఇలాంటివి కూడా ఎగ్జాంపుల్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరు బ్రషప్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సో 1939లో అండి, ఇన్ 1939 సుభాష్ చంద్రబోస్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ బై ద డిఫీటింగ్, ఎవరిని ఓడించి. సో ఆ టైంలో 1913లో సుభాష్ చంద్రబోస్ గారు ప్రెసిడెంట్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. సో పట్టాభి సీతారామయ్య గారు, మీ అందరూ తెలిసిందే పట్టాభి సీతారామయ్య గారు అనగానే ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు అని చెప్పేసి అంటాం. సో ఇది ఫ్యాక్చువల్ డేటా, చిన్నప్పటి నుంచి చదువుతున్నారు. అంటే ఐఎన్ఎస్ మీద అంటే మనకి ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి మీద ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో అదేవిధంగా సో దీనికి సంబంధించి ఏదైతే మనకి ఒక్కొక్క వ్యక్తి గురించి కూడా మీరు అంటే అన్నీ చదువుకోకపోయినా సో ఐఎన్సీలో మెయిన్ పాయింట్స్ అండి. సో ఫస్ట్ ముస్లిం ఎవరు, ఫస్ట్ ఉమెన్ ఎవరు, లేదా గాంధీజీ ఎన్ని సమావేశాలకి, ఇలాంటివి కొంచెం ఫోకస్ చేయండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఫౌండర్ ఆఫ్ ద సో మనకి బచ్పన్ బచావో ఆందోళన్ అని చెప్పేసి అంటున్నామండి. సో దీన్ని ఎవరు సార్ స్థాపించారు యొక్క ఎన్జిఓ అని చెప్పేసి అడుగుతున్నారు. కైలాష్ సత్యార్థి గారండి. మీ అందరూ తెలిసిందేనా, మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. చిన్నపిల్లల్ని చేయడం, అనాథ వాళ్ళని చేరదీయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీరికి 2014లో కూడా నోబెల్ పీస్ రావడం జరిగిందండి. మలాలా యూసఫ్జాయ్ గారికి అంటే పాకిస్తాన్కి సంబంధించిన బాలిక, ఆమెకి ప్లస్ వీరికి 2014లో శాంతి బహుమతిని ఇవ్వడం జరిగింది. వీరు ఈ యొక్క ఏదైతే మనకి బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఒక ఎన్జిఓని ఏర్పాటు చేసి సేవలు అందిస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి దీన్ని 1980లో వీరు ఏర్పాటు చేశారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఒక ఎన్జిఓ ఏర్పాటు చేసినప్పుడు ఆ ఎన్జిఓ వ్యక్తి ఎవరు, లేకపోతే మనము ఏదైతే మనకి టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అలా నిక్ నేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే బెనారస్ హిందూ యూనివర్సిటీని ఎవరు స్థాపించారని చెప్పడం కానివ్వండి, ఇలాంటివండి. అంటే ఒక ఎన్జిఓస్ వచ్చినప్పుడు ఫౌండర్స్ అడుగుతున్నారు ఒక బిట్టు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ లేదు మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, వెస్ట్ బెంగాల్కి సంబంధించి శాంతి నికేతన్ ఎవరు ఏర్పాటు చేశారు, ఫౌండర్ ఎవరు, ఇలా కూడా అడగవచ్చు. ఓకేనా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. నెక్స్ట్ వన్ చూడండి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత అని చెప్పేసి అంటున్నారు. ఇది మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడొచ్చు, సాధారణంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తాం. సో నిర్దిష్ట కాల పరిమితి లేదండి. అంటే ప్రెసిడెంట్ గారి విశ్వాసం ఉన్నంత వరకు కూడా అటార్నీ జనరల్ ఉంటారు. మీ అందరికీ తెలిసింది అటార్నీ జనరల్ని హైయెస్ట్ లా ఆఫీసర్ ఇండియా అని చెప్పేసి అంటాం. అదే రాష్ట్రాల్లో అయితే మాత్రం అడ్వకేట్ జనరల్ అని చెప్పేసి అంటాం. ప్రస్తుత అటార్నీ జనరల్గా వెంకటరమణి గారండి, ఫ్రమ్ తమిళనాడు స్టేట్కి సంబంధించిన పర్సన్ ఉన్నారు. సో ప్రస్తుతం ఎవరున్నారు సార్ అంటే ఆర్ వెంకటరమణి అని చెప్పేసి అంటామండి. వెంకటరమణి గారు ఉన్నారు. అదేవిధంగా ఏ ఆర్టికల్ తెలుపుతుంది సార్ అంటే ఆర్టికల్ 76 అండి. ఏ ఆర్టికల్ తెలుపుతుంది సార్ అంటే ఆర్టికల్ 76 అనేది ఈ యొక్క అటార్నీ జనరల్ గురించి తెలుపుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు, అదేవిధంగా కొన్ని స్టాట్యూటరీ అంటే మనకి కొన్ని స్టాట్యూటరీస్ బాడీస్ అంటే చట్టబద్ధమైనటువంటి సంస్థలు, అదేవిధంగా అడ్వైజరీ బాడీస్ అని చెప్పేసి ఉంటాయి. సో వాటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం ఫినాన్స్ కమిషన్ ఉంది. ఆ ఫినాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. అదేవిధంగా ఆ ఫినాన్స్ కమిషన్ డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి అడుగుతారు. ఇలాంటివి అడుగుతున్న సందర్భాలు అంటే ఈ క్వశ్చన్ చూసి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అదే.
అదేవిధంగా ఇప్పుడు మీకు అటార్నీ జనరల్ అన్నారు, లేకపోతేనేమో సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి అడగొచ్చు, లేకపోతేనేమో మరొక పాయింట్ ఆఫ్ వ్యూలో నీతి ఆయోగ్ చైర్మన్లు అదే వైస్ చైర్మన్స్ అండి సిఈఓలు వాళ్ళ యొక్క పదవీ కాలం అని అడగొచ్చు, ఇలా ఎలాగైనా అడగొచ్చు. సో దీనికి సంబంధించి నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేదండి, ప్రెసిడెంట్ విశ్వాసం ఉన్నంత వరకు వారు ఉంటారు. రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, ఆర్థిక శాస్త్రంలో అత్యధికంగా నోబెల్ బహుమతులు గెలుచుకున్న దేశం అంటే నోబెల్ మీద కరెంట్ కాకుండా స్టాటిక్ బిట్ అడిగిన సందర్భం. సో అందువల్ల అంటే కరెంట్ చదవద్దని కాదండి దాని మీనింగ్, అంటే స్టాటిక్ ఎక్కువ ఇస్తాడని దాని మీనింగ్. అంటే మరి దీన్ని బట్టి ఆర్థిక శాస్త్రంలో అడిగారు పర్టికులర్గా, అంటే ఎకానమీలో ఎక్కువగా ఏ దేశం ఎక్కువగా ఇప్పటివరకు కూడా ఎక్కువగా నోబెల్ బహుమతులు గెలుచుకుందంటే దట్ ఈజ్ యుఎస్ఏ, అమెరికా అండి. తర్వాత సెకండ్ ప్లేస్లో యూకే ఉంది. ఎన్ని అని ఎగ్జామ్లో అడగలే కానీ స్టాటిక్ పార్ట్ కింద. సో మరి యుఎస్ సో ఎక్కువగా హైయెస్ట్ ఇప్పుడు దాకా 63 మంది అండి అక్కడి నుంచే వచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ ఫాలోడ్ సెకండ్ యూకే ప్లేస్లో ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అసలు ఫస్ట్ నోబెల్ అవార్డుకి సంబంధించి ఫస్ట్ ఏ మహిళ పొందింది, అదేవిధంగా మేడం క్యూరీ గారు 2 విభాగాల్లో పొందారు, అదేవిధంగా యంగెస్ట్ ఎవరు, ఓల్డెస్ట్ ఎవరు, ఎకానమీలో ఎప్పటి నుంచి ఇస్తూ ఉన్నారు, మరి లాస్ట్గా అర్థశాస్త్రంలో ఎవరు తీసుకున్నారు, ఇలా కొన్ని మెయిన్ పాయింట్లు తెలుసుకోండి. అట్లా అని మొత్తం మూలాల్లోకి వెళ్ళొద్దండి, డెప్త్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో అదేవిధంగా నగదు బహుమతి ఎంత, క్యాష్ ప్రైజ్ అండి, ఇలా ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎవరిస్తారు ఏంటి, సో ఎక్సెప్ట్ పీస్ ఎక్కడ ఇస్తారు, ఇలాంటివి కొంచెం ఫోకస్గా చదువుకోండి నోబెల్కి సంబంధించి. సో నెక్స్ట్ మనం చూసినట్టే చూడండి, ద టైమ్ టేకెన్ బై ద లైట్ టు ద రీచ్ ఎర్త్ ఫ్రమ్ ది సన్, సూర్యుడి కిరణాలు భూమిని తాకడానికి చిన్నప్పటి నుంచి మీరు చదువుకుంటారండి 8 minutes 20 seconds. ఇంకా దాంట్లో ఏముంది, సో అంటే ఇలాంటి కొన్ని ఫ్యాక్చువల్ డేటా. ఓకేనా. రైట్. అదేవిధంగా సన్ బాహ్యవలాన్ని అంటే మనకి సూర్యుడి యొక్క బాహ్యవలాన్ని ఏమంటారు, ఓకేనా, ఇలాంటివి కూడా. ఓకే, కనిపించిన భాగాన్ని ఏమంటారు, బాహ్యవలాన్ని ఏమంటారు, ఇలాంటివి. సో కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఓన్లీ బర్డ్ దట్ కెన్ ఫ్లై బ్యాక్వర్డ్, ఏ పక్షి వెనకకు మాత్రమే ఎగరగలదు అని చెప్పేసి అన్నారు హమ్మింగ్ బర్డ్. ఇది కూడా అంతే ఫ్యాక్చువల్ డేటా. ఓకేనా. అంటే ఒక ఇట్లా బర్డ్ ఇచ్చారు కాబట్టి ఆ బర్డ్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ పక్షి ఏంటి, లేకపోతే నేషనల్ బర్డ్ ఏంటి, ఇలాంటివండి. అయితే లేకపోతేనేమో ఏదైతే ఎక్కువ గుడ్లు పెట్టేటువంటి పక్షి కానివ్వండి, ఇలా సంథింగ్ ఇలా అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎప్పుడు ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. ఇది కూడా నేషనల్ ఇన్స్టిట్యూషన్లో భాగంగానే. ఓకేనా. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే 1959లో ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్లో భాగంగా మనం చదువుకుంటే హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. ఓకేనా. డ్రామాస్ అలాంటి వాటిని అక్కడ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కింద పనిచేస్తూ ఉంటుంది ఇది. రైట్. సో ఇటీవల కల్లా మనం చూసాం నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి హెడ్గా రావడం జరిగింది ముగ్ధమ్ గారు అని చెప్పేసి. అంటే అలాంటివి ఎగ్జామ్లో ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భాలు. అంటే ఖచ్చితంగా సో మనకి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కింద పనిచేసేటువంటి సంస్థలు ఉంటాయో ఫిలిం ఇలాంటివండి, సో డ్రామా, ఫిలిం ఇన్స్టిట్యూషన్ అలాంటి వాటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఓవరాల్గా ఈ సినారియోలో ఈ ప్యాటర్న్లో అంటే స్టాటిక్కే బట్ మరీ డెప్త్గా అవసరం లేదు, స్టాటిక్కే ఫండమెంటల్. వాటిని బేస్ చేసుకొని లైట్గా కరెంట్ అఫైర్స్ టచ్ చేసుకుంటే సరిపోతుంది. సో అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఇవే క్వశ్చన్స్ ఇవ్వరండి, ఇలాంటి ప్యాటర్న్లో అవే ఇచ్చిన ఆశ్చర్యపడవలసిన పని కూడా లేదు. సో వీటిని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషన్కి తగ్గట్టే ఖచ్చితంగా ఏదైతే మీ ప్రిపరేషన్ చేయమంటున్నామో ఎలా ప్రిపరేషన్ చేయాలో కూడా మనం చెప్తున్నాం. అదేవిధంగా ఇలాంటి ప్యాటర్న్లోనే మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఖచ్చితంగా మీకు ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ కంటెంట్ మీకు నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తీ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ని మన ఫ్యూచర్ టీచర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.